ఈ దిన వాక్య ధ్యానాంశము రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అపోస్తుడైన పౌలు పలు రకముల శోధన గురించి ప్రస్తావించిన తర్వాత ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంతేకాదు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం అనియు వ్రాయుచున్నాడు. మరోచోట క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నదనియు చెప్పుట గమనించవలసిన అంశము. మనలను ప్రేమించిన క్రీస్తు మన కొరకు తన ప్రాణమును ధారపోసెను. ఇప్పుడు ఆయన మనలో జీవించుచున్నాడు గనక క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎవరు కూడా ఎడబాప లేరన్నది నిజము. తన అత్యధికమైన ప్రేమను బట్టి దేవుడు మనలను తన అరచేతులతో చెక్కియున్నాడు. బండసందులలో మరుగు చేసి మనలను సంరక్షించుచున్నాడు. ఆయన బలిష్టమైన చేతిలో నుండి మనలను ఎవరు లాగుకొనలేరు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు ద్రాక్షావళిగా ఉన్నాడు, మనం ఆయన యందు నిలిచిండు తీగల వలె ఉన్నాము. పరమతండ్రియగు దేవుడు వ్యవసాయకుడై తీగలతో కూడిన ద్రాక్షావళిని పరామర్శించుచున్నాడు గనక మనము విడిచివేయబడు అవకాశము లేదు. మనము ఖచ్చితముగా ఆయన యందు నిలిచి ఉందము. జ్ఞానియగు సొలొమోను రచించిన పరమగీతము గొప్ప సాహిత్యముగా కొనియాడబడుచున్నది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని ప్రారంభములో ఉన్నది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. క్రీస్తు ప్రేమ చేత ఆకర్షింపబడువారు ప్రభు కొరకు అరణ్యమై మార్గమైనను సరే సంతోషముగా నడిచెదరు. కారణము వారు ప్రియుని మీద ఆనుకొని ఉన్నారు. ముగింపులో అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవని చెప్పుట విశేషము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ దిన వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.